మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. మహిళా సాధికారత ఒక రోజులో సాధ్యం కాదన్న ఆయన అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటే సాధించవచ్చని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో రాబోయే రోజుల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరుగుతుందని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ఆకాంక్షించారు. చట్టసభల మహిళా సాధికార కమిటీల తొలి జాతీయ సదస్సు తిరుపతిలో నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పార్లమెంటరీ మహిళా సాధికారత కమిటీ చైర్పర్సన్ పురంధేశ్వరి, ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మహిళా ప్రజాప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. చట్టసభల్లో మహిళా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న ఇబ్బందులు, సవాళ్లపై చర్చించారు. రాబోయే రోజుల్లో ఆర్థిక సాధికారతతో పాటు దేశ కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలన్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, మహిళలు ఆర్థిక సాధికారత సాధించేలా చేసినప్పుడే వికసిత్ భారత్ స్వప్నం సాకారమవుతుందన్నారు. हमारी महिलाओं का नेतृत्व हमेशा से प्रेरक रहा है। टेक्नोलॉजी से, विज्ञान से लेकर अंतरिक्ष से देश की प्रशासनिक सेवाओं, राज्य की प्रशासनिक सेवाओं, सीमा पर सैनिक के हो, पायलट के रूप में हो, रेल के इंजन के पायलट के रूप में हो, दुनिया का कौन सा क्षेत्र नहीं है जिस क्षेत्र के अंदर महिलाएं नेतृत्व नहीं कर रही। ये अद्भुत नेतृत्व की क्षमता को हमें धरातल पर ले जाना है। जब हमारी 50% महिलाओं को हम आर्थिक सशक्तिकरण के साथ उनके कार्यबल को कुशलता और कुशलता की ओर ले जाएंगे तो निश्चित रूप से भारत विकसित भारत के सपनों को पूरा करेगा और ये सब आप लोगों की जिम्मेदारी है. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంతో మరింత ఎక్కువ మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారని ఆశిస్తున్నట్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. మహిళా సాధికారత గురించి ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పారని ఆంధ్రప్రదేశ్ సభాపతి అయ్యన్న పాత్రుడు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు లేదా అండి? అంచేత ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని. ఇప్పుడు మీరు అందరూ కూడా మహిళలు అని మాట్లాడుతున్నారు. మా అన్నగారు ఎప్పుడో అన్నారు మహిళల గురించి. మహిళల కోసం ఏ నిర్ణయం తీసుకున్నా మీరు స్పీకర్ గారికి రికార్డెడ్ గా పంపించండి. వారిని ఆశీర్వాదంతో అవన్నీ కూడా అమలు చేసి ఈ ప్రపంచానికి తీసుకెళ్దామని చెప్పి మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మహిళా సాధికారత సదస్సు జరగడం శుభ పరిణామమన్న ఎంపీ పురంధేశ్వరి, మహిళల అభివృద్ధికి మరికొన్ని తీర్మానాలు చేయాల్సి ఉందన్నారు. Women-led development has now become the new narrative, the core narrative of India's national strategy. As articulated by our Honorable Prime Minister Shri Narendra Modi ji, India is investing in women as catalysts of growth through improved access to education, entrepreneurship, health and digital literacy.